ప్రకాశం జిల్లా ఖమ్మంలో భారీగా గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేసవారపేట మండలంలోని మోక్షగుండం వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొమరోలుకు చెందిన తిరుమలరావు అనే వ్యక్తి నుండి 54 బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా గోవా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ తెలిపారు. ఎర్లీ మార్నింగ్ మా యొక్క స్టేషన్ నుంచి మేము బయలుదేరి మధ్యవర్తులతో తీసుకొని బేసవారపేట మండలంలోని మోక్షగుండం గ్రామం వద్ద ఒక ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీలో గోవా లిక్కర్ మద్యం తరలిస్తున్నారనే నేపథ్యంతో అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద మొత్తం 54 మద్యం బాటిల్స్, గోవా లిక్కర్ బాటిల్స్ కనుగొనడం జరిగింది. ఒక్కొక్కటి 750 ml పరిమాణంలో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళిద్దరిని నిలుపుదల చేసి మీరు ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఈ మద్యం అంటే కొమరూలు అనే విలేజ్కి తీసుకువెళ్తున్నాము, మండలానికి తీసుకువెళ్తున్నాము, అక్కడ వాళ్ళ గ్రామం కూడా అక్కడే అని చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు వివరాలు అడగా డి తిరుమల కిషోర్ అనే వ్యక్తి, అదేవిధంగా డి తిరుమల అనే ఇద్దరు వ్యక్తులు